ఆల్ వెల్కమ్ టు అహి అండ్ ఐ వ్లాగ్స్. అయితే మేము సమ్మర్లో పిల్లల్ని తీసుకొని స్నో వరల్డ్కి వెళ్ళామన్నమాట. హైదరాబాద్లో లోవర్ టాంగ్ బ్యాండ్ దగ్గర ఉంటుంది ఇది. అయితే దీని ప్రైజెస్ వచ్చేసి 650 ఫర్ అడల్ట్ అండ్ 500 రూపీస్ ఫర్ చిల్డ్రన్ ఉంటుందన్నమాట. అది కూడా ఫీట్ని బట్టి ఉంటుంది. 650 రూపీస్ వచ్చేసి 4 ఫీట్ ఎబో ఉన్న వాళ్ళకేమో 650 రూపీస్, అలాగే 2 ఫీట్ ఎబో ఉన్న పిల్లలకేమో 500 రూపీస్ ఉంటుంది. అలాగే స్నో వరల్డ్ అంటే స్నో వరల్డ్ ఒక్కటే కాదండి, అందులో స్నో వరల్డ్ బ్లూ ప్యాకేజ్ అని ఉంటుందన్నమాట. అది వచ్చేసి స్నో వరల్డ్ ఉంటుంది, రెయిన్ ఫారెస్ట్, లివింగ్ డెడ్, కలేడో అండ్ అప్సైడ్ డౌన్ ఇవన్నీ కలిపి ఉంటాయన్నమాట. ఇదైతే 850 రూపీస్ ఫర్ అడల్ట్ అండ్ 700 రూపీస్ ఫర్ చిల్డ్రన్ ఉంటుందన్నమాట. అయితే ఇది స్నో వరల్డ్ అండి, చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో మా అబ్బాయి అయితే. అందులో -5 డిగ్రీస్ ఉంటుందన్నమాట. అక్కడ వాళ్ళు రెయిన్ ఇస్తారు, అలాగే సాంగ్స్ పెడతారు, ఫుల్ సౌండ్తోని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మా అబ్బాయి చూసారు ఎంత బాగా ఆడుకుంటున్నాడు. యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకి చాలా 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 బాగుంటుంది. మనం హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే ఇంకెక్కడ ఉన్నామా అన్నది కూడా మనకు తెలియదు, అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా సరే, చిన్న పిల్లల దగ్గర నుంచి ఎంత పెద్ద ఏజ్ వాళ్ళైనా సరే అక్కడ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న రిమైండర్ ఏంటి అని అంటే, చిన్న పిల్లల్ని తీసుకెళ్తున్న వాళ్ళకి అంటే 2 ఇయర్స్ బిలో పిల్లల్ని అయితే అలో చేయరు లోపలికి. 2 ఇయర్స్ ఉన్న పిల్లల్ని ఎవరైనా తీసుకెళ్తున్నారంటే కంపల్సరీగా ఫ్రాక్స్ లాంటివి మాత్రం వేయకండి. బేబీ గర్ల్స్కి అయితే చక్కగా ప్యాంట్ వేసుకొని తీసుకెళ్ళండి, ఎందుకంటే లోపల చాలా చలిగా ఉంటుంది కదా. వాళ్ళు ఇచ్చేటువంటి షూస్ అయితే పిల్లలకి పట్టవు సరిగా, అందుకని చెప్పేసి చలి ఆగలేదు కాబట్టి పిల్లలు ఏడుస్తూ ఉంటారు. సో అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని తీసుకెళ్ళండి. చూసారా, ఇక్కడ మేమైతే స్లైడ్ చేస్తున్నాం అనమాట పైనుంచి. ఫస్ట్ మా బాబు వస్తున్నాడు స్లైడ్ చేసుకుంటూ, ఎంత బాగా ఎంజాయ్ చేసామో మేమైతే ఈ స్లైడింగ్ని. ఇటువంటి గేమ్స్ చాలా ఉన్నాయి అక్కడ, మనమైతే చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు అందులో. ఇక్కడ ఫస్ట్ మా బాబు స్లైడ్ అయిపోయిందనమాట, వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశానమ్మా, నాకు చాలా నచ్చింది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ నేను స్లైడ్ చేస్తున్నాను, నా స్లైడ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వచ్చేసి స్లైడ్ చేశారనమాట. యాక్చువల్లీ ఎంత అంటే ఎంత బాగుందో. నిజానికైతే ఫస్ట్ స్లైడ్ చేయాలి అని అంటే భయపడ్డ మాట వాస్తవం అండి. ఎగ్జాక్ట్గా స్నో వరల్డ్ లోపలికి ఎంటర్ అయ్యే ముందే మనకి వాళ్ళే జర్కిన్స్ కానీ లేకపోతే షూస్ కానీ సాక్సులు కానీ అన్నీ వాళ్ళే ఇస్తారనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి రెయిన్ ఫారెస్ట్ అనమాట. ఆహా, భలేగా అంటే భలేగా ఉందండి. అందులో ఉన్న ఎఫెక్ట్స్ అయితే, సౌండ్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అందులో మనకేంటి అని అంటే, ఒక చోట అనకొండ వచ్చింది, ఒక చోట డైనోసార్ వచ్చింది. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇదైతే. ఇక్కడ ఇదంతా లివింగ్ డెడ్ అనమాట. లివింగ్ డెడ్లో ఉన్న ఎఫెక్ట్స్ అయితే నిజంగా భయపడే పిల్లలు అయితే భయపడతారు, కానీ ఈ ఎఫెక్ట్స్ కానీ ఎంజాయ్ చేయగలిగితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ ఉండే సౌండ్స్ కానీ లేకపోతే నిజంగా ఆ ఏరియా అంతా కూడా చాలా స్కారీగా డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం యాక్టివ్గా ఉండే పిల్లలు ఉంటారు కదా, అంటే నేను ఇది చేయగలను, ఇది చూస్తాను, నాకేం భయం అని చెప్పుకుని ఉండే పిల్లలు ఉంటారు కదా, అటువంటి పిల్లలు అయితే నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ లివింగ్ డెడ్ అయితే కొంచెం హారర్ మూవీస్ చూసే పిల్లలకు కానీ లేకపోతే హాలీవుడ్ మూవీస్ చూసే పెద్దవాళ్ళకి కానీ అటువంటి వాళ్ళకైతే ఎక్కువగా భయం అనిపించదు. కాకపోతే కొంచెం అయితే నిజానికి ఎవరికైనా కూడా కాస్త దడగా అయితే అనిపిస్తుంది అనుకోండి, అదైతే చాలా వాస్తవము. ఇదైతే చాలా అంటే చాలా బాగుందండి. లివింగ్ డెడ్ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మా బాబు కానీ మేము కానీ చాలా ఎంజాయ్ చేసిన ప్లేస్ ఇదైతే నిజంగా. నెక్స్ట్ ఇదంతా ప్లే జోన్ అండి. యాక్చువల్లీ ఇది ఎగ్జాక్ట్లీ
రెయిన్ ఫారెస్ట్‌కిను, లివింగ్ డెడ్‌కి బయట ఉంటుందనమాట. అంటే కొంతమంది పిల్లలు లోపలికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, చూపించరు. అలాగే లివింగ్ డెడ్‌లోకెళ్ళడానికి భయపడే పిల్లలు కూడా ఉంటారు కదా! వాళ్ళ కోసం అని చెప్పేసి ఇక్కడ ప్లే జోన్ అయితే ఉంటుందనమాట. అంటే లోపలికెళ్ళలేని పిల్లల్ని ఇక్కడ ప్లే జోన్‌లో వదిలిపెట్టేసి, పెద్దవాళ్ళైతే లోపలికెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు. అలాగే కొంతమందికి లోపలికి వెళ్ళాలి, వెళ్ళకూడదు అన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా! అలాంటి వాళ్ళైతే పిల్లల్ని ఇక్కడ వదిలేసి చక్కగా లోపలికైతే వెళ్ళేసి రావచ్చనమాట. అయినా పిల్లలు ఇక్కడ ఏం బోర్‌గా అస్సలు ఫీల్ అవ్వరు. ఎంత చక్కగా ఆడుకుంటున్నారో చూడండి. ఎంతమంది పిల్లలున్నారో అక్కడ. యాక్చువల్లీ మేమైతే భయపడి మాత్రం మా బాబు మాత్రం భయపడి లోపలికి రాకుండా లేడు. కాకపోతే జస్ట్ ప్లే జోన్‌లో ఆడుకుంటానమ్మా అని చెప్తేను సరే అని చెప్పేసి తనని ప్లే జోన్‌లోకి పంపించాము. ఈ ప్లే జోన్ అయినా పిల్లలు ప్లే జోన్‌లో ఆడుకొని ఎంజాయ్ చేయడం అన్నది చాలా కామన్ కదా! వాళ్ళకి ప్లే జోన్ ఉండింది అని అంటే ఇంకా ఏది అవసరం లేదు నాకు తెలిసినంత వరకి. మీరేమంటారు ఈ విషయంలో? నెక్స్ట్ మేమైతే లివింగ్ డెడ్ నుంచి కలేడోకి వెళ్తున్నాము. అబ్బబ్బబ్బా! ఈ కలేడో అయితే నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుందండి. కలేడో లోపలికెళ్ళిన వాళ్ళంతా కళ్ళున్న గుడ్డి వాళ్ళనమాట. మొత్తం చుట్టూ మిర్రర్స్‌తోని ఎంత బాగుంటుందో. ఇదొచ్చేసి అప్‌సైడ్ డౌను. మీరు ఫోన్‌ని కనుక రివర్స్ చేసి చూస్తే మేము ఎక్కడ నిల్చున్నాము, అసలు ఆ ఏరియా ఏంటి, అలా ఎందుకున్నాయి ఫొటోస్ అన్నది క్లియర్‌గా అర్థమైపోతుంది. అప్‌సైడ్ డౌన్ అంటే మనం ఫోన్ రివర్స్ చేసి చూస్తే మనకు అక్కడ క్లియర్‌గా అర్థమవుతుందనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫోటో గ్యాలరీ. అక్కడ మంకీ సెల్ఫీ తీస్తుంది మమ్మల్ని యాక్చువల్లీ. ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది ఏరియా అంతా. ఎవ్వరు వెళ్ళినా సరే చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట స్నో వరల్డ్ అనేది. సమ్మర్‌లో ఎస్పెషల్లీ సమ్మర్‌లో పిల్లలకి కానీ, పెద్దలకి కానీ చాలా మంచి రిలీఫ్ ఉంటుందన్నమాట ఆ ఏరియా, స్నో వరల్డ్ అనేది. ఇఫ్ హైదరాబాద్‌లో ఉండి వెళ్ళే ఛాన్స్ ఉంటే మాత్రము, లేకపోతే ఎక్కడున్నా కూడా స్నో వరల్డ్ లాంటి పిల్లలకి ఏదైనా ప్లేస్ ఎంజాయ్ చేపించాలి అని అనుకుంటే మాత్రం స్నో వరల్డ్ ఈజ్ ద బెస్టెస్ట్ ప్లేస్ అని నేను చెప్తానండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.